హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే సండే రోజు వ్లాగు. మార్నింగ్ లేవగానే నేను ఇంకా మొత్తం ఫ్రెషప్ అయిపోయి బట్టలన్నీ సర్దేస్తున్నాను. అబ్బా, అసలు ఈ 1 వీక్ 10 డేస్ బట్టలు అంటే 1 వీక్ మీన్స్ నేను సండే రోజు సాటర్డే రోజు బయలుదేరాం కదా. ఇంకా ఆ రోజు నుంచి బట్టలు ఉన్నాయండి. అసలు మొత్తం తెచ్చుకున్న డ్రెస్సులు అన్నీ కూడా అయిపోయాయి. అవన్నీ నీట్గా బ్యాగుల్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇవాళ అయితే మేము ఇంకా బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నామండి. సో ఈవినింగ్ త్వరగా బస్సు ఉందని చెప్పారు మా హస్బెండ్. మళ్ళీ ఈవినింగ్ అక్కడికి వెళ్ళామనుకోండి, మనకి టైం కుదరదు కదా. అందుకే ఇంకా మార్నింగే లేచి ఇవన్నీ మడత పెడుతున్నాను. ఇంటికి వెళ్ళాక ఉంటుందండి అసలు నాకు పని. ఈ బట్టలు మిషన్లో వేయడమే పెద్ద టాస్క్. అండ్ అన్నీ కూడా కొత్త డ్రెస్సులు ఉన్నాయి కాబట్టి ఇంక ఇవన్నీ కూడా మిషన్లో వేస్తే పాడైపోతాయి. చూడాలి, హ్యాండ్ వాష్ అయితే చేయాలి. అండ్ ఈ డేస్ అసలు ఎలా గడిచిపోయా కూడా తెలియదండి. చాలా ఫాస్ట్గా వెళ్ళడము, రావడం, అటు ఇటు తిరగడము, ఇలానే అది గడిచిపోయింది. పాపం మా హస్బెండ్కి ఇంకో కొంచెం ఫీవర్ రాకుండా బాగుండేది. ఇంకా నీరసంగానే ఉన్నారండి. ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉన్నారు. అయినా కూడా తగ్గట్లేదు. ఎందుకు ఇన్ఫెక్షన్ తగ్గట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. దానికి తోడు రుషికి, దీక్షకి నైట్ ఫుల్ ఫీవర్ అండి. ఇంకా వాళ్ళతో నాకు అసలు నైట్ నిద్రే లేదు. ఫేస్ మొత్తం రుషిదైతే వాచిపోయింది. ఎందుకో ఏంటో. పాపం దీక్షి కూడా అంతే నీరసంగా ఉండిపోయింది. పిల్లలిద్దరూ ఇంకా మార్నింగే లేచారు కదా, వాళ్ళకి మెడిసిన్ వేయాలంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ తినిపించాలి కదా. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ నేను వేసుకున్న డ్రెస్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అదంతా కూడా మనకి మంచి వర్క్ అయితే ఇచ్చారు వైట్ కలర్లో. నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది. కింద ట్యాగ్ చేస్తాను ఎవరికైనా డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే. ఇంకా చేతిలోనే థర్మోమీటర్ పట్టుకున్నాను, మర్చిపోతానేమో అనుకుని. ఫస్ట్ పిల్లల్ని నేను ఒకదాన్నే తీసుకొని వెళ్ళిపోదాము, వాళ్ళకి అక్కడ బ్రేక్ఫాస్ట్ తినిపించాక మళ్ళీ పారాసిటమాల్ వేద్దాము అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా నేను కూడా వచ్చేస్తాను అనేసి బొంతలు అవన్నీ తీసుకొస్తున్నారు. చాలామంది మీకెందుకు ఈ రూమ్స్ ఇచ్చారు అని కామెంట్ చేశారు. వాళ్ళు తీసుకున్న 2 BHK అక్కడైతే సరిపోలేదండి అందరికీ కూడా. చాలామంది రిలేటివ్స్ వచ్చారు కదా ఆ రోజు. ఇక్కడైతే ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి ఈ రూమ్స్ అయితే తీసుకున్నారు. అందుకే ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసరికి మా అత్తయ్య గారు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇవాళ నైవేద్యం పెడుతున్నారండి దేవుడికి. కొత్తింటి దగ్గరికి వెళ్ళేసి మార్నింగ్ అన్నీ చేశారంట. అక్కడికి వెళ్ళేసి కోడిని కోసేసి వచ్చేసారు ఆల్రెడీ. మేము వచ్చాక వేడివేడిగా ఇది మినప్పిండి పునుగులు అంట. ఫస్ట్ టైం చూస్తున్నానండి. నేను ఎప్పుడూ తినలేదు. అంటే రాత్రే బియ్యపిండి తడిపి పెట్టుకున్నారంట, మార్నింగ్ మినప్పప్పు పట్టి అందులో అయితే మిక్స్ చేస్తున్నారు. మా అత్తమ్మ మీ సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారండి. అండ్ నా వీడియోస్ నచ్చితే హైప్ పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు. లైక్ చేసి హైప్ చేయండి వీడియో అయితే. అత్తమ్మకి చెప్తూ ఉన్నాను, మీ గురించి మంచిగా కామెంట్స్ చేస్తారు అత్తమ్మ అదని చెప్తూ ఉంటే అందరికీ హాయ్ అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా అత్తమ్మకి నిజంగా ఓపికండి. మార్నింగే లేచి బూరెలు వేసి అండ్ ఇవి మళ్ళీ పునుగులు వేసేసి ఇడ్లీ పెట్టేసి ఇలా 2-3 రకాలు చేస్తూనే ఉన్నారు. ఈ జర్నీలో మా అత్తమ్మకైతే పని అయిపోయింది. అత్తమ్మ ఒక్కరే సింగిల్ హ్యాండెడ్గా నడిపించారా అంటే అందరూ సపోర్ట్ చేశారండి. నేను ఈ విషయం కూడా క్లారిఫై చేద్దాము అనుకుంటున్నాను. మీలో కొంతమంది అంటే నేను రీసెంట్గా 2-3 డేస్లో చూసింది ఏంటంటే, అందరికీ అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను మా అత్తయ్య గారు కాబట్టి ఆవిడని ఎక్కువగా వీడియో షూట్ చేస్తూ ఉంటాను. ఆవిడ చేసే పని పాపం మిగిలిన రిలేటివ్స్ కూడా చాలా హెల్ప్ చేశారండి. వాళ్ళని ఎవరు క్యాప్చర్ చేస్తారు చెప్పండి. మీరేమో అంటే ఇప్పుడు ఎవరి వీడియోలలో వాళ్ళనే చూపించుకుంటాం కదా. ఇప్పుడు నేను ఏదైనా చిన్నగా హెల్ప్ చేస్తే నన్ను షూట్ చేసుకుంటాను, మా అత్తయ్య గారిని చూపిస్తాను అంతే. మిగతా వాళ్ళని నేను అంత క్యాప్చర్ చేయను కదా. వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. మీరు వీడియో అంటే నేను చూపించకపోవడం వల్ల మీరు వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటారేమో అనిపించింది. అలా ఏం లేదండి. పాపం పెద్దమ్మ గారు కూడా అంటే భవాని వాళ్ళ అత్తగారు కూడా చాలా హెల్ప్ చేశారు. గిన్నెలు క్లీన్ చేయడము, ఇంట్లో ఇంకా ఇంతమంది ఉన్నప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి కదా. ప్రతి ఒక్కరు అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు మా అక్కైనా నేనైనా అండ్ అత్తమ్మ ఆవిడ అందరు కూడా హెల్ప్ చేశారు. మీరు అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్ అనేది నేను వాళ్ళని చూపించడం వల్ల మీరు వాళ్ళని చూస్తున్నారు కదా. అంటే నా వీడియో చూసి మీరు పాపం వాళ్ళని జడ్జ్ చేస్తున్నారేమో అనిపించింది. బాధగా అనిపించిందండి. ఒకరిని తప్పుగా అనుకోవద్దు, అంటే తప్పుగా కామెంట్ చేశారనుకోండి బాధ అనిపిస్తుంది కదా. వాళ్ళకి కనీసం యూట్యూబ్ కూడా లేదు, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకోవడానికి. నేను ఇదే విషయం చాలాసార్లు చెప్తూ ఉంటాను. మీరు నా గురించో మా ఆడపడుచు గురించో కామెంట్ చేశారనుకోండి, కనీసం మేము ఒక వీడియోలో క్లారిటీ అన్న ఇస్తాము, మేము ఎక్స్ప్లెయిన్ అన్న చేస్తాము. మిగతా వాళ్ళు అలా కాదు కదా.
ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఫుల్‌గా తినేసాము. ఇక్కడైతే చికెన్ తీసుకొచ్చారండి 10 కేజెస్. యాక్చువల్‌గా మా అత్త ఇంటి సైడ్ వాళ్ళెవ్వరు రిలేటివ్స్ ఇక్కడ ఉండట్లేదు. గృహప్రవేశం అయిపోయిన వెంటనే రమణత్తయ్య ఇంటికెళ్ళిపోయారు. మా చిన్నత్తమ్మ ఉంటది కదా! అక్కడికి ఫిలిం నగర్‌కి అక్కడికే వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నారండి. ఇంకా ఇవాళ నైవేద్యం కదా! ఇక్కడికి రండి అని చెప్పాము. కొంతమంది రిలేటివ్సే ఉన్నారు. కానీ సతీష్ అన్నయ్య ఏం చేశారంటే ఎక్కువ చికెన్ తీసుకొచ్చేసారు 10 కేజెస్. అంటే అందరూ తింటారు కదా! అలా అని తీసుకొచ్చేసారు. 2 పూటలకి సరిపోతాయి కదా! అలా అనేసి. కానీ వాళ్ళు ఏమన్నారంటే మేము ఒకటే పూట ఉంటాము. మేము వెళ్ళిపోతాము మళ్ళీ అక్కడికే అని చెప్పేశారు. దానివల్ల అండ్ ఇవాళ రిలేటివ్స్ అందరం కూడా వెళ్ళిపోతున్నాము. మా హస్బెండ్ వాళ్ళు, ఆడపడుచు, మా తోటికోడలు వాళ్ళు అండ్ ఇంకా మిగతా అంటే భవాని వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఓన్లీ మా అత్తమ్మ మామయ్య, వాళ్ళ అత్తమ్మ మామయ్య మాత్రమే ఉంటున్నారు. ఇంకా మిగతా అత్తమ్మ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అయితే అక్కడికి ఫిలిం నగర్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే వాళ్ళకైతే జర్నీ ఉందండి. ఇంకా అది మ్యాటర్. చికెన్ చాలా ఎక్కువైపోతుంది అనేసి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. మా అక్కేమో కొంచెం అక్కడ నైవేద్యం దగ్గర నాటుకోడి కోసారు కదా! ఆ నాటుకోడి అయితే సపరేట్‌గా వండుతుందండి. ఎందుకంటే కొంతమంది ఎవరైనా తినని వాళ్ళు అంటే పూజ దగ్గర పెట్టింది తినని వాళ్ళు ఉంటారనేసి నాటుకోడి కుక్కర్‌లో వేసింది. చాలా బాగా చేస్తదండి అక్క అయితే. ఇంక ఇక్కడ మా పిన్నేమో మనకి నార్మల్‌గా బిర్యానీ చేద్దాము అనేసి వాళ్ళైతే ప్రిపేర్ అయితే చేస్తున్నారు. నాటుకోడి సింపుల్ అండి. ఉల్లిగడ్డ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలిపేసి బాగా ఫ్రై అయిపోయాక ఉప్పు కారం వేసేసి ఒక 3-4 విజిల్స్ పెట్టేసింది. ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా అనేసి కారం తక్కువగానే వేస్ట్ చేసింది. కానీ చెప్పాను కదా పిల్లలకి వాళ్ళు అసలే జర్నీ పిల్లలు తినరని చెప్పారు. మా హస్బెండ్కి ఫీవరు ఆయన తినరని చెప్పారు. నాకేమో జర్నీ భయము. ఎందుకంటే వెళ్ళేది బస్సులో అండి బాబోయ్. ఆ బస్సులో వాష్రూమ్ సరిగ్గా ఉండదు అండ్ ఒకలాగా అనిపిస్తాయి కదా వామిటింగ్ వచ్చినట్టు. నేను తినను బాబోయ్ అని చెప్పేసాను. మేమందరం పెరుగన్నమే తింటామని చెప్పాము. ఇక్కడ నేను పెద్దమ్మ గారు అయితే కూర్చొని ఆనియన్స్ కట్ చేస్తూ ఉన్నాము. ఆవిడ నాకు మంచి ఫ్రెండ్ అయ్యారండి. నేను కొంచెం బేసిక్గానే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఎలా ఉంటారు వాళ్ళంట 7 తోటికోడళ్ళు అంతా ఆవిడ చిన్నావిడంట. ఇంకా అంటే ముచ్చట్లన్నీ చెప్తూ ఉన్నారు. ఈసారి ఫంక్షన్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా రామ్మా, నీకు అందరినీ చూపిస్తాను అలా అనేసి ఇంకా కవర్లు చెప్పుకుంటూ ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసాము మేము కూర్చొని. ఇంకా పిల్లలు మాత్రం అసలు ఎంత గోలో అండి. కిందికెళ్ళి ఆడుకుంటే పక్కనే వాళ్ళు ఎవరో కంప్లైంట్ చేశారంట పిల్లలు అల్లరి ఎక్కువగా ఉందని. ఇంతమంది పిల్లలు ఉంటే ఇంకా అల్లరి చేస్తూనే ఉంటారు కదా. నేనేమో ఇంకా బెటర్ ఆ టీవీ అన్న పెట్టు కనీసము కూర్చొని అందరు చూస్తారని చెప్పేశాను. ఇక్కడ నాటుకోడి అయితే రెడీ అయిపోయింది. అక్క కర్రీస్ చాలా బాగా చేస్తారండి. అంటే నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ కూడా మంచిగా టేస్టీగా చేస్తారు. ఇంకా ఫైనల్గా ఇందులో కొంచెం గరం మసాలా మనకి కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది. నాటుకోడి అయితే అయిపోయింది. అసలు టైం అండి చూస్తూ ఉండగానే గడిచిపోయింది మాకైతే. అంటే వంటలు ఇంకా త్వరగానే స్టార్ట్ చేసాము. బట్ స్టవ్ 1, 2 ఇవే ఉండడం వల్ల ఇంకా చాలా హడావిడి అయిపోయింది. అండ్ చాలా మెంబర్స్కి థ్యాంక్స్ అండి. నా ప్రీవియస్ వీడియోస్కి చాలా మంచి మంచి కామెంట్ చేశారు. అంటే ఎవరైనా నెగిటివ్గా అంటారేమో అలా అనుకున్నాను. అంటే డబ్బులు నీకేంటిలే అలా. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు కొంతమంది తెలియదు కదండి. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగా ఉంటుంది, ఎదుటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోలాగా ఉంటుంది కదా. బట్ అందరూ పెట్టిన ఒక ఆల్మోస్ట్ 300 కామెంట్స్ అనుకుంటా అందరూ కూడా పాజిటివ్గా రాశారు. చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఏదైనా చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా మనని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అలా పాజిటివ్గా చెప్పారనుకోండి, ఇంకా నెక్స్ట్ టైం ఎలాంటివి చేయాలి అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడేమో గారెలకైతే పప్పు వేస్తున్నారు. ఇంకా నేను చెప్పాను నేను చేస్తాను ఇవాళ గారెలు నేను వేస్తాను అని చెప్పాను. నాకు వంట చేయడం చాలా చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంకా మిగతా ఏ పని చెప్పినా అంత ఇంట్రెస్ట్గా చేయను, కానీ వంటలు అయితే చేస్తాను. నేను కూడా మంచిగా వంటలు నేర్చుకోవాలి ఫ్యూచర్లో. అంటే నా కిడ్స్కి ఇప్పుడు మా అత్తయ్య గారు పిల్లలకి ఎలా చేసి పెడుతున్నారు అలా మా కిడ్స్కి నేను కూడా చేసి పెట్టాలి అనేసి ఫస్ట్ గారైతే మా అక్కే టేస్ట్ చేస్తుంది. ఎలా ఉన్నాయి చెప్పక్క అంటే తింటుంది, బాగున్నాయి అని చెప్పింది మా అత్తయ్య. అండ్ మా డాడీ మధ్యలో కాల్ చేశారండి. మా డాడీ ఎంత మురిసిపోతారు తెలుసా, మీరు చెప్తే నమ్మరు. అంటే నేను ఇంత మంచిగా ఉంటున్నాను అంటే పుట్టింట్లో ఎవరైనా మంచిగా ఉంటాము, మనకి అమ్మ వాళ్ళు అంతా నచ్చుతారు కదా. బట్ నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అందరితో కలిసిపోయి ఉంటాను. దానికి తోడు మా అత్తమ్మ చెప్తూనే ఉంటారు మంచిగా ఉంటుంది అన్నీ అలా అని చెప్పేసరికి మా డాడీ ఎంత మురిసిపోయారో. ఫోన్ చేసేసరికి నేను గారలేస్తూ ఉన్నాను. అంటే పేరెంట్స్కి ఇంకేం కావాలి చెప్పండి. మన అమ్మ
అమ్మాయి మంచిగా ఉంటే అదే కావాలి కదా. ఈ మధ్య నా వీడియోస్ కూడా చూస్తున్నారంట. మా మమ్మీ ఉన్నప్పుడు నా వీడియోస్ పెద్దగా చూసేవాళ్ళు కాదండి. మా డాడీ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా వీడియోస్ కూడా ఫుల్గా రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంట. మా డాడీకి కూడా కామెంట్స్ అవన్నీ చూస్తూ ఉంటారు కదా. నేను ఎప్పుడు లైఫ్లో ఒకటే అనుకుంటాను, నా పేరెంట్స్ని మాత్రం ఎవరైనా బాధ పెడితే నేను అస్సలు తీసుకోలేనండి. నేను ఇంత పాజిటివ్గా ఇంత మంచిగా ఉంటాను కదా, 99% ఎవరితోనైనా మంచిగా ఉంటాను. బట్ నా పేరెంట్స్ని కానీ ఎవరైనా బాధ పెడితే మాత్రం నేను అసలు ఇంకా లైఫ్లో మనం మర్చిపోను. అంటే కోపం వచ్చేస్తుంది. ద డిజర్వ్స్ ఓన్లీ హ్యాపీనెస్ అనిపిస్తుందండి నాకైతే. అందుకే నేను మోస్ట్లీ మా డాడీ కూడా చెప్తూనే ఉంటారు, అందరితో మంచిగా ఉండాలమ్మా, నువ్వు సింపుల్గా ఉండాలి, మనకి ఏది శాశ్వతం కాదు, డబ్బులైనా ఏదైనా మనకంటూ ఒక నలుగురు మంచిగా చుట్టాలు ఉండాలి. అండ్ ఇంకా అత్తారింట్లో ఎలా ఉంటుంది, మా మమ్మీయే కాదండి మా డాడీ కూడా చెప్తూనే ఆల్వేస్ నా మైండ్ చెప్తూనే ఉంటారు. ఇంకా పెద్దమ్మ గారు అయితే పిండేస్తూ ఉంటే నేనేమో వెంటనే గారెలు వేస్తూనే ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ చిన్న స్టవ్ ఉంది కదండి, ఎక్కువ అవ్వట్లేదు. అండ్ అప్పటికే 12:40 అయిపోయింది. అందరికీ 2 గారెలు పెట్టేసి ఫస్ట్ చికెన్ కర్రీతో తినేస్తారు. అలా వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని వేస్తూనే ఉన్నాము. నేనైతే పర్లేదు చాలా వరకు గారెలు వేసాను, బాగా వచ్చాయి. ఇంకా తర్వాత అప్పటికే మా పిల్లలు ఆకలిని ఏడుస్తున్నారు. నేను కొన్ని వేసేసి అత్తమ్మకి ఇచ్చేసాను. అప్పటికే అంటే అందరికీ సరిపోయాన్ని వేసేసానండి. మళ్ళీ బస్ టైం అయిపోద్ది. మా హస్బెండ్ 3కే వెళ్ళిపోదాము, ఎందుకంటే మియాపూర్ వెళ్ళాలంట బస్ ఎక్కడానికి. సో అక్కడికి వెళ్ళాలి కదా, సో త్వరగా రెడీ అవ్వు అని అయితే చెప్పారు. సరే అనేసి అందరికీ భోజనాలు అయితే పెట్టేశాము. మా జ్యోతిపిన్ని ఉంటారు కదా, ఆవిడైతే చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ చేశారు. ఆవిడ చాలా ఫాస్ట్గా ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అంటే, అందరూ కర్రీస్ బాగానే చేస్తారు కానీ మనకి ఎక్కువ క్వాంటిటీలో కుదరాలంటే ఆవిడ చాలా బాగా చేస్తారండి. ఇంకా వంటలు ఇవాళ అయితే ఆవిడైతే ప్రిపేర్ చేసేసారు. నేనేమో కొంచెం బిర్యానీ పెట్టుకొని, మా ఆయన అయితే మొత్తం పెరుగన్నమే తినేసాడండి. నేను కూడా ఎక్కువగా సగం పెరుగన్నం కొంచెం బిర్యానీ పెట్టుకొని అయితే మేమంతా ఫినిష్ చేసాము. పెద్ద మూవీ చూస్తూ ఉన్నాము. నేను ఆ మూవీ మధ్యలో చూడడం వల్ల అనుకుంటే నాకు అసలు సరిగ్గా అర్థం కూడా అవ్వలేదు. దానికి తోడు ఈ పిల్లలు గోల చేస్తున్నారండి. ఇంకా మూవీ పెట్టాం కాబట్టి అలా ప్రశాంతంగా కూర్చున్నారండి బాబోయ్. లేదంటే అసలు ఫుల్గా అల్లరి. మా పిల్లలు నిజంగా ఇంటికి పోయాక బెంగ పెట్టేసుకుంటారేమో. అప్పటికి మనము ఇంక వాళ్ళు వెళ్ళిపోవాలి అంటే మరి వశుబాబు మేము రాము, మేము ఇక్కడే ఉంటాము అనేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారండి. నాకు కూడా పిల్లలు ఇట్లా అందరితో మంచిగా టైం స్పెండ్ చేయాలి అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మా చిన్నోడికి అయితే మెయిన్ ఇంకా సతీష్ అన్నీ బాగా నచ్చేశారు. మామయ్య అనేసి పైన ఇంకా దునకడమే. వాడు ఒక్కడే చిన్నోడు కదా ఇంట్లో అందరికంటే, ఇంకా వాడిని అందరినీ ముద్దు చేస్తారండి. అండ్ మా వాడు కూడా ఎక్కువ మాట్లాడుతారు. మా పిల్లలు కూడా ఏంటంటే, కొంతమంది పిల్లలు ఇలా కొంచెం షై ఫీలింగ్ అలా ఉంటుంది కదా, బట్ మా పిల్లలు అలా కాదు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మా ఆడపడుచు అయితే బొట్టు పెడతాను అని చెప్పింది. సరే అనేసి ఈ గిఫ్ట్ బ్యాగ్ అయితే తీసుకున్నది. చాలా బాగుంది జూట్ బ్యాగ్ అయితే. బొట్టు పెట్టేసి 5000 రూపీస్ కూడా పెట్టింది. నేనేమో వద్దు అని చెప్పాను, డబ్బులు నువ్వే పిల్లలకి ఎప్పుడైనా కొనివ్వు భవానీ అని చెప్పాను. బట్ లేదు వదిన, మీరే కొనుక్కోండి, అంటే మీకు ఎక్కువగా తెలుస్తాయి కదా మీ పిల్లల గురించి అనేసి అయితే చెప్పింది. నిజంగా అండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే గ్రూప్ ప్రవేశానికి రావడం. బేసిక్గా మీరు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. మేమైతే పర్సనల్గా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అంతా కూడా బాగా జరిగిందండి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు అంత బాగా జరిగింది. తనకు కూడా తన కొత్తింట్లో అంత మంచిగా ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటాము. మా ఇంట్లో ఏదో చిన్న డిస్టర్బెన్స్లు అలా వచ్చినా కూడా మేమైతే ఎప్పుడూ మా ఆడపడుచు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటామండి. ఇంకా లైఫ్ లాంగ్ తనకంటూ ఎవరైనా మన ఒక ఫోన్ చేస్తే ఉండేది మేమైతే ఫస్ట్ వరుసలో ఉంటాము. మా అత్తయ్య గారైనా మేమైనా. అండ్ మా అక్కైనా కూడా అండి, ఇంకా నాకు మ్యారేజ్ 6 ఇయర్సే, తనకు మ్యారేజ్ 15 ఇయర్స్ కదా. ఈ 15 ఇయర్స్ నేను అదే అడుగుతూ ఉంటాను. చాలా మారిపోయిందండి అప్పుడు లైఫ్, ఇప్పటి లైఫ్కి చాలా మారిపోయింది. ఇంకా కూడా మంచిగా ఉండాలి ఎప్పుడు అనేసి మేమైతే కోరుకుంటూ ఉంటాము. ఇంకా అక్క వాళ్ళకి ట్రైన్ 9 గంట. సరే ఇప్పుడే బొట్టు పెట్టేస్తాను వదిన అనేసి మా ఇద్దరికి బొట్టు పెట్టేసి అయితే బట్టలకైతే 5,000 అయితే ఇచ్చిందండి. ఒక్కటే ఫ్రేమ్లో మేము ముగ్గురము ఉన్నాము, చూసారు కదా. అందరు కూడా మా ఫ్యామిలీని చాలా అంటే సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా ఫ్యామిలీ వ్లాగ్స్ ఇష్టపడుతూ ఉంటారు. నిజంగా అండి యూట్యూబ్ చూసే అంటే నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తాను. ఒకప్పుడు నాది చాలా చిన్న ఫ్యామిలీ అండి, కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వీళ్ళు చూపించే ప్రేమకు కూడా ఇంకా పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. నేను ఫ్యూచర్లో ఏ వీడియోస్ పెట్టినా కూడా చాలా రెస్పాన్సిబుల్గా పెట్టాలి. అండ్ ఎవరిని నొప్పించొద్దు. అండ్ నా వీడియో ఎవరికైనా చూసినప్పుడు కూడా వాళ్ళకి ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అండ్
వాళ్ళకు కూడా ఇలా మంచిగా అంత పాజిటివిటీ జరగాలి అనేసి కోరుకుంటానండి. ఇంకా మేమందరం కొన్ని ఫొటోస్ తీసుకొని మాట్లాడుకొని ఇంకా అప్పటికి 2:30 అలా అయితే టైం అయితే అయిపోయిందండి. అందరం కూర్చొని గృహప్రవేశం గురించి అన్నీ కూడా డీటెయిల్గా అంటే మా బావగారు మేము మళ్ళీ ఎప్పుడో నేను మళ్ళీ తద్దికి వెళ్తానండి అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే. అమ్మ చనిపోయాక అసలు ఒక్కసారి కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేదు. అత్తమ్మ అడుగుతూనే ఉన్నారు రమ్మని, కానీ ఇంకా నాకే కుదరట్లేదు. అండ్ బ్యాక్ టు బ్యాక్ చాలా లీవ్స్ తీసుకున్నారు కదా మా హస్బెండ్ కూడా. ఇంకా ఆయనకు ఆఫీస్లో కూడా చాలా స్ట్రెస్ అయిపోయిందండి. అంటే మా హస్బెండ్ ఏంటంటే ఈ వీక్లో ఒక 2-3 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పెట్టుకున్నారు. బట్ ఫీవర్ రావడం వల్ల ఆయన వర్క్ కూడా చేయలేదు. ఇంకా ఫుల్ ప్రెజర్ అయిపోయింది ఆయనకు కూడా ఆఫీస్ నుంచి అయితే. ఇంకా నేనైతే తద్దికే వెళ్తాను. మళ్ళీ వీళ్ళందరినీ అక్కడ తద్ది అప్పుడు మీట్ అవుతానండి. అప్పుడైతే అత్తమ్మ చెప్తూ ఉన్నారు ఈసారి ఎక్కువ రోజులు ఉండేలాగా రా అనేసి. మా తోటికోడలు అత్తమ్మ ఇంకా వాళ్ళ ఫేసులు చూసారు కదా చాలా బాగా ఉందండి. అసలు తప్పదు కదా, అంటే ఒక 10 days అందరం కలిసి ఉంది ఒకేసారి అదే బాధగా అనిపించేసింది. అరే వీళ్ళందరినీ మిస్ అయిపోతాం కదా రేపటి నుండి. వాళ్ళకి అటు ఇటు తిరగడము ఇదంతా బాగా అలవాటు అయిపోయిందండి. అండ్ ఇంతమంది రిలేటివ్స్తో ఉండడము చాలా రేర్ కదా, చాలా తక్కువ ఒకేషన్స్ వస్తూ ఉంటాయి కదా లైఫ్. కానీ ఈ 10 days మాత్రం నాకైతే మంచి మెమొరబుల్గా అండ్ మనసు కూడా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా జరిగిందండి, అనుకున్నట్టుగానే అన్నీ కూడా బాగా జరిగినప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడైతే ఆటో అయితే బుక్ చేసుకొని మళ్ళీ ఆ క్వార్టర్స్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ నుండి క్యాబ్ అయితే బుక్ చేసుకుంటామండి. మా హస్బెండ్ అసలుకే మనిషికి అసలే కంగారు, అంటే ఈయనేమో 3ంటికే ఇక్కడ నుంచి తీసుకొచ్చేసారు. ఇంకా అత్తమ్మ డిన్నర్లోకి అయితే ఇడ్లీ పెట్టేయండి అని చెప్పాను. ఫుడ్ ఎలాగో తినము, బస్ కదా జర్నీ కదా అనేసి ఇంకా ఇడ్లీ అయితే బాక్స్లో అయితే పెట్టారు. మా అక్క అయితే కొంచెం చికెన్ ఫ్రై కూడా సపరేట్గా కుక్ చేసి అయితే పెట్టింది. నువ్వేమీ తినలేదు కదా, నెక్స్ట్ డే అన్న వెళ్ళాక తిను అనేసి. మా అత్తయ్య ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడైతే ఇలా ఎదురొస్తారండి. అలా ఎదురొస్తే నిజంగా అండి అత్తమ్మ ఎదురొచ్చినప్పుడల్లా మంచిగా జరుగుద్ది అన్నట్టు. సో పిల్లలందరూ చూసారు కదా, పిల్లలందరూ బాధపడుతున్నారు. ఇంకా మా పిల్లోడైతే మా లట్టిగడికి అయితే ఏడుపు వచ్చేసింది. ఇంకా అసలు అంటే వెళ్ళొద్దు మనం ఇక్కడే ఉందాము అనేసి ఇంకా ఏడుస్తున్నాడు. లేదమ్మా మనం బస్సు ఎక్కుదాము, మనం మళ్ళీ వెళ్తాము, మళ్ళీ వస్తాము అన్నాక వాడు నిజంగానే అలా వెళ్ళి వస్తామేమో అనుకున్నాడు. ఇంకా రూమ్కి రాగానే మా పిల్లలకి కొద్దిసేపు కూర్చున్నాము. అండ్ ఒక 1 hour అలా మొత్తం అన్నీ సర్దుకున్నాక మా హస్బెండ్ బెటర్, వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది అప్పటికి. ఇవాళ ఆఫ్టర్నూన్ కూడా పడుకోలేదు ఇద్దరు, బస్సు ఎక్కాక పడుకుంటారు కదా అనేసి ఇంకా ఇడ్లీ అత్తమ్మ బాక్స్లో పెట్టారు కదా అప్పుడే తినేస్తున్నారండి. నేను అన్నాను ఇంత ఫాస్ట్గా తినేస్తే మళ్ళీ ఆకలిస్తుంది కదా అంటే లేదు మళ్ళీ నిద్రపోతే లేవరు అనేసి. మా హస్బెండ్ కంగారు, అసలు ఈయనకి ఎంత కంగారు ఉంటుందో, నేనేమో లేజీగా అలా కూర్చొని ఉంటానండి. బట్ మా ఆయన అలా కాదు, ఫాస్ట్గా అయిపోవాలి అన్ని పనులు కూడా. అంటే ఆపోజిట్ పీపులే ఉంటారేమో కదా, ఒకరు ఇలా ఒకరు అలా. అండ్ అన్నీ కూడా నీట్గా సర్దుతారండి. ఏదైనా బ్యాగ్లో ఐటమ్స్ అయినా ఏవైనా కూడా. నేనేమో ఊరికే త్వరగా అలసిపోతాను. అండ్ మా బావగారు మా అక్క కూడా వచ్చారండి, ఎక్కిద్దాము అనేసి వాళ్ళిద్దరు వచ్చారు. ఇంకా మేమైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాము. 4కి క్యాబ్ బుక్ చేశారు. ఆ బస్ ఏమో 7:30కి. మియాపూర్ వెళ్ళడానికి టైం పడుతుంది కదా అనేసి ఇలా అయితే బుక్ చేశారంట. కానీ పెద్ద ట్విస్ట్ వచ్చేసిందండి. మేము వెళ్ళేసరికేమో ఇవాళ ట్రాఫిక్ తక్కువగా ఉంది. మేము వెళ్ళేసరికి ఏమో టైం అంతగా అవ్వలేదు. 5కి బుక్ చేశారనుకుంటా, 6కి. అక్కడికి 6కి కూడా కాదులేండి, 5:40కే రీచ్ అయిపోయాము. ఇంకా మా పిల్లలతోని ఆ రోడ్డు మీద వెయిట్ చేయలేక ఎంత నానా కష్టాలు పడిపోయామండి ఇవాళ. నాకు మా హస్బెండ్ నేను అన్నాను కొంచెం లేట్గానే బయలుదేరదాంలే, ఆ బస్సు అంటే అందరూ కూడా మియాపూర్ దగ్గరికే రావాలంట, ఏం అవ్వదులే స్ట్రెస్ అంటే. లేదని మా ఆయన అలా తీసుకెళ్ళి అలా వెయిట్ చేపిస్తూ ఉంటారు. అయినా మిస్టేక్ ఉందనుకోండి, నేనేమీ అనకూడదు, అదే నా మిస్టేక్ ఉంటే గిజిలా అంటూనే ఉంటారు. నేను చాలా కూల్గా ఉంటానండి. ఒక మాట అన్నా కూడా చాలా సైలెంట్గా ఉంటాను. ఎందుకులే మళ్ళీ నా మైండ్ డిస్టర్బ్ అవుతుందండి, ఏదన్నా అన్నా కూడా మళ్ళీ మనం బాధపడాల్సి వస్తుంది. మా అక్కనైతే బాగా మిస్ అయిపోతానండి ఈ 10 days. తనతోని మంచిగా టైం అంటే ఇద్దరం ఒకే దగ్గర ఉంటాము, ఎక్కువగా తోటికోడళ్ళు అంటారే కానీ మేమైతే మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటామండి. ఓపెన్గా చెప్పేసుకుంటాము. తను ఒకవేళ ఏదైనా నచ్చలేదు అనుకోండి, స్ట్రేట్గా నా ఫేస్ మీద చెప్పేస్తుంది. అంటే అంత ఫ్రీగా ఉంటాము ఇద్దరము కూడా.
ర్యాప్ అంత మంచిగా ఉంటుంది. సో తనను వదిలేసి వెళ్తున్నాను కదా, అదే చెప్తున్నాను. బాయ్ అక్క, మళ్ళీ తద్దప్పుడైతే షూర్గా అక్టోబర్లో వస్తాము అనేసి. ఇంక ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఆకలిస్తుంది అన్నారండి. ఆ క్యాబ్లో ఫుల్గా పడుకున్నారు. అందుకే స్విగ్గీలో ఈ మకానా, సాల్టెడ్ మకానా అండి, ఈ బ్రాండ్ తీసుకోండి, చాలా బాగున్నాయి. బెటర్, పిల్లలకి ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు తినడానికి అన్నీ కూడా బాగుంటాయి. అందుకే ఇంక ఈ మకానా తీసుకొని ఇక్కడైతే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. మా పిల్లలకి ఏదైనా ఫుడ్ ఐటెం పెట్టాను అనుకోండి, ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా తింటూ ఉంటారు. ఇంకా బస్ కోసము చాలా వెయిట్ చేస్తూ అలా కూర్చొని అటు ఇటు తిరుగుతూ అలా అయితే టైం అయితే స్పెండ్ చేసేసరికి బస్ అయితే వచ్చిందండి. అదేదో కొత్త ట్రావెల్స్ అంటాం, అంటే బాగుంటుంది కదా బస్సు అనేసి అదైతే బుక్ చేశారు. వారికేమో అంటే మేము మార్నింగ్ 6కే దిగేలాగా, ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు అనేసి అదైతే బుక్ చేసుకున్నామండి. ఆ బస్సు బాబుకేమో పెద్దగా బెంగళూరులో రూట్లు తెలియదు అనుకుంటా. బస్సు ఎక్కాక సిటీలోకి దింపి అటు ఇటు తిప్పి చాలా లేట్ చేశాడండి. మేము పెట్టిన అంటే ఎక్స్ట్రా అంటే నార్మల్గా వేరే బస్సులు కూడా ఉన్నాయి, ఈ బస్సు త్వరగా దింపుద్ది అనేసి ఇది ఎక్కితే ఆ బస్సు బాబేమో అలా చేశాడు. ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ 8:30 అయిపోయిందండి. వాళ్ళ స్కూల్ ఏమో 9కే. కంగారుగా అయిపోయింది. సో ఫైనల్గా బెంగళూరుకి అయితే వచ్చేసామండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.